మీడియా నేను రాజకమల్ బడిపాటి. ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్టు న్యాయవాది, ప్రముఖ హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ గారు మనతో కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్. సరే అండి, విజయవాడలో చూస్తే విజయవాడ కృష్ణలంక పరిధిలో పోలీస్ స్టేషన్ జరిగినటువంటి లాకప్ డెత్ ఏదైతే ఉందో రౌడీ షీటర్గా చెప్పినటువంటి గాదే సాయికృష్ణ ఆచూకీ వరకు అయితే లేదు. సమాజంలో అయితే మాత్రం ఒక పక్క సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిందని చెప్తున్నారు, మరో పక్క ఏమో ఆచూకీ కనపడని చెప్తున్నారు. దాంతోపాటుగా పౌర సమాజం అనే పేరుతో కొంతమంది వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. సేవ్ పోలీస్, సిఐ నాగరాజు మంచోడు, నాగరాజు వల్ల మేము ఈ రోజున కృష్ణలంక ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నామని చెప్పి కొంతమంది ఆందోళన చేస్తారు. అసలు టోటల్గా ఈ ఎపిసోడ్ ఏం చెప్తారు సార్ మీరు అడ్వకేట్గా? ఇలాంటి కేసులు మీరు చాలా చూశారు. మనకి విజయవాడకి అయితే ఇదేం కొత్త ఏం కాదు. ఏదైతే మనకి ఇంత ముందు మనకి ఇక్కడ 2 ఎన్కౌంటర్ కేసులు జరిగినాయి. పిల్లి దుర్గాప్రసాద్, బుడ్డా సెంటర్ అని చెప్పేసి 2 ఎన్కౌంటర్ కేసులు 2002లో జరిగినాయి. అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇదే. కోర్టు సురేంద్రబాబుకి అప్పుడున్న కమిషనర్కి వారెంట్ ఇచ్చింది. వారెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఊర్లో ఆయనకు సంబంధించిన ఏదైతే కమ్యూనిటీ ఉందో దానికి సంబంధించిన ర్యాలీలు జరిగినాయి, ఊరేగింపులు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి. ప్రతి నారాయణ చైతన్య కాలేజీ నుంచి చాలామందిని తీసుకొచ్చేసి ఊరేగింపు చేశారు. అలాగే ట్రావెల్స్ నుంచి బస్సు యజమానులు, లారీ యజమానులు ఎవరున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి అవి హంతకుల్ని, వాళ్ళని, గూండాలని చంపితే అది తప్ప ఏమిటి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిచ్చారు. వాళ్ళు అది తప్పు కాదని చెప్పేసి ఆయన సురేంద్రబాబు అప్పుడు వచ్చినప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ముందుగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి, మీరు రౌడీ షీట్లని, గూండాలని, వాళ్ళని ఎవరైనా ఉన్నా సరే బందిపోట్లని వాళ్ళని కొట్టండి, చంపండి, ఇదేం కేసు ఏం కాదని చెప్పేసి ఆయన పబ్లిక్గా చెప్పడం, దానికి బెజవాడ బార్ అసోసియేషన్ దానికి ధీటైన సమాధానం చెప్పడం అవన్నీ కూడా జరిగినాయి దానికి సంబంధించింది. అట్లాగే ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏం చేస్తున్నారంటే మొత్తం యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు నెల పైనే అయిపోయింది. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకపోతే ఒక బాధ్యత గల పబ్లిక్ సర్వెంటు తన మీద వచ్చిన తర్వాత కూడా, ఒక హత్య సంబంధించిన నేరానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా అతన్ని పదవిలో ఉంచితే ఇలాంటివి జరుగుతాయని దానికి ఇంతకుముందు కూడా ఏది ఇచ్చారంటే ముందు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయటం, వెంటనే అక్కడి నుంచి వాళ్ళని అవసరమైతే డిస్మిస్ చేయమన్నారు. కాబట్టి అవి చాలా లేటుగా చాలా ఈ తర్వాత సీఎం గారి జోక్యంతో చేసుకున్న దాని ప్రకారమే చేసామని చెప్పేసి తర్వాత తీసుకొని వచ్చి సస్పెండ్ చేసామని చెప్పేసి చెప్పారు. కానీ ఒక 302 కేసులో ఒక ముద్దాయిని వెంటనే అరెస్ట్ చేయాలి. అది ఎవరైనా సరే. తర్వాత వాళ్ళు దానికి ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు చేయాలి. తర్వాత వాళ్ళు దానికి సంబంధించింది కోర్టులో వాళ్ళు 302 ప్రకారం ఇది మర్డరా, లేకపోతే సెల్ఫ్ డిఫెన్సా, లేకపోతే ఉద్యోగ నిర్వహణలో ఆయన దాన్ని ఏది చేశారు ఏమిటి అనేది అవన్నీ కూడా నిరూపించుకోవాలి. ఏదైనా హత్యే కాబట్టి అది పబ్లిక్ సర్వెంట్ అయినా. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలుగా హత్య జరిగితే ఏం పెట్టారో ఆ సెక్షన్లు పెట్టారు. కానీ దీంట్లో మొత్తం కూడా ఐపీసీలో కానీ బిఎన్ఎస్లో కానీ దీంట్లో ఏమున్నాయంటే, దీంట్లో ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జైలు డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు, అట్లాగే హాస్టల్ వీళ్ళు ఎవరైతే కస్టడీలో వీళ్ళు ఉంటారో వాళ్ళ దానికి సంబంధించింది అక్కడ హత్య జరిగితే, ఇప్పుడు మనకి అత్తమామలు కోడలు ఉంటుంది, కోడలు అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మర్డర్ జరిగితే వాళ్ళే చేసినట్లుగా ప్రిజంప్షన్ ఉంటుంది. అంతే, వాళ్ళే చేశారు కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అట్లాగే పబ్లిక్ సర్వెంట్ వీళ్ళకి, పోలీసులకు కానీ లేకపోతే జైలు శాఖల వీళ్ళకి కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మేము చట్టబద్ధంగానే చేసాము, లేకపోతే ఇది చేసాము అని ఏదైతే విధి నిర్వహణలో భాగంగా చేసామో నిరూపించుకోవాలి. కానీ 302 కట్టి దాని మీద విచారణ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేయాలి. కాబట్టి వీళ్ళకి స్పెషల్ సెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళకి నేరాలు చేస్తే వీళ్ళు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, పోలీసులకు కానీ జైలు అధికారులు వీళ్ళకి ఇంకా సపరేట్ వాళ్ళకి సంబంధించిన శిక్షలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ సెక్షన్స్ ఏవి కూడా దీంట్లో ఇంకా పెట్టలేదు. దీంట్లో మామూలుగా దానికి సంబంధించిన ఇప్పటికి కూడా పత్రికల్లో వీటిలో అది చాలా వాటిల్లో కూడా ఈ సాయితేజ అదృశ్యం అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇంకా దానికి సంబంధించిన హత్య జరిగింది అని చెప్పేసి ఇంకా అటు నిర్ధారణ కాదు, నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనికి సంబంధించింది అటువంటిది బయటికి రానియకుండా ఉండటానికి అని చెప్పేసి ఇంకా పత్రికలు కానీ వాళ్ళకి సంబంధించినవి కానీ అందరూ కూడా ఇప్పుడు దానికి ఇంకా దాన్ని ఫోకస్ చేయాలి. ఒక వ్యక్తిని చంపేశారు అనే దాన్ని ఇంకా ఫోకస్ అవ్వలేదు. ఇంకా అదంతా కూడా అదృశ్యమైంది, కనపడుతుంది, వెతుకుతున్నారా, చూస్తున్నారా, ఇది చేస్తున్నారా అని చెప్పేసి స్వర్గపూరి ఇక్కడ ఇది చేస్తున్నారు తప్ప ఇది హత్య జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించిన విచారణ జరగట్లేదు. అదే సిట్లో కూడా మేము అడిగేది అదే. గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, ఒక సిట్ ప్రత్యేక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేసామన్నారు.
మనకు తెలుసు గతంలో కూడా ఆయేషా మేరా కేసులో సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అసలు నేరస్తులు ఎవరు అని చెప్పేసి ఇది చేసుకోవడానికి ఒక సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పరిచింది. తర్వాత ఆ సిట్ దర్యాప్తు సంస్థ ఎంతవరకు పనిచేసింది ఏమిటని హైకోర్టు మానిటర్ చేస్తే వాళ్ళది ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదని చెప్పేసి ఇది చేసి హైకోర్టే దానికి మొత్తం కూడా దానికి ఇచ్చేసి వెంటనే సిబిఐకి ఇచ్చింది. కాబట్టి సిట్ దర్యాప్తు సంస్థలు ఎట్లా చేస్తాయి ఏమిటనేది ఒకటైతే, వీళ్ళు ఇచ్చిన జీవోలో దానికి సంబంధించి చాలా కుదించి అది ఎందుకు వేసారా అనే దానికి కూడా వాళ్ళు ఒక హత్య జరిగిందనే దానికి కాకుండా వాళ్ళ సాయితేజ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఏం ఆరోపిస్తున్నారు? అక్రమ నిర్బంధము చిత్రహింసలు చేశారని ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ని విచారించడానికి అని చెప్పేసి సిట్ అని చెప్పేసి చాలా కుదించి దాని పాత్ర కుదించి వేశారు వాళ్ళకి. కాబట్టి అంత లిమిట్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో వాళ్ళకి, ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కోప్, సమగ్ర విచారణ అంటారు, సమగ్ర న్యాయ విచారణ జరగాలి. దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నిట్లో కూడా ఏం చెప్తున్నారు, రౌడీ షీటర్ అంటారు, లేకపోతే ఇంకోటి ఏం చెప్పేసి పదే చెప్తారు. ఇతను సాయికృష్ణ మంచి వ్యక్తి అయితే కాదు, మంచి ప్రవర్తన లేదు, ఇతని మీద వయసు 23 సంవత్సరాలు కానీ కేసు 23 కేసులు ఉన్నాయి, గంజా కేసులు ఉన్నాయి, అత్యాచారం కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయని కొంత ప్రచారం జరుగుతుంది. అంటే ఇలాంటి కేసులు ఉన్నంత మాత్రమే మనిషిని చంపేంత హక్కు ఉంటుందంటారా? ప్రచారం కాదండి, అదే నిజమైన అయితే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నే 2 సంవత్సరాల రిపోర్ట్ వాళ్ళు పోలీసులు ఇచ్చేశారు, మొత్తం చాలా బాగుందని చెప్పేసి, నేరాలు తగ్గినాయని చెప్పేసి చెప్పారు. కానీ చూస్తే ఒక్కొక్క మనిషికి ఎన్ని ఉన్నాయంటే, ఒకటి దాటిన తర్వాత 2వ నేరం 3వ నేరం చేస్తున్నారని అంటే సిగ్గుతో తలదించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఎట్లా చేస్తాడో ఒక మనిషిని కంట్రోల్ చేయలేరా వాళ్ళు? ఒక నేరస్తుడు నీకు మొత్తం కూడా నీ డిజిటల్లో ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ మొత్తం చేసి అతని కంట్రోల్ మొత్తం నువ్వు తీసుకొని ఆధార్ కార్డ్స్ తర్వాత తీసుకున్న తర్వాత నువ్వు ఇంకా నేరాలు చేస్తున్నాడు అని అంటే ఎవరి అసమర్థత అది? ఇంకోటి చేశాడు అంటే ఇది అట్లా నేరాలు చేసేది కాదు. నేరాల్లో భాగస్వామి ఎవరికంటే పోలీసులకి వాళ్ళకి భాగస్వామి ఉంది, వాళ్ళు చేపిస్తున్నారు, వాళ్ళతోటి ఇది చేశారు. దాంతోపాటు రాజకీయ నాయకుల సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ఇవన్నీ కూడా ఇది 2వ నేరం 3వ నేరం చేయరు. వీళ్ళందరితోటి పెట్టుకొని ఇలాంటి వాళ్ళని సాయితేజ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పెట్టుకుని ప్రతి స్టేషన్లో కూడా ఇది చేసుకొని దానికి ఒక్కొక్కళ్ళ మీద 10 కేసులు 20 కేసులు ఇది చేస్తారు. కానీ మరి ఆ నేరాలు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేది వాళ్ళే, వాళ్ళ చేత చేయించేది కూడా వాళ్ళే. పోలీస్ డిపార్ట్మెంట్ చేయించే అవకాశం ఉందంటారా? వాళ్ళు చేయకపోతే ఎట్లా చేస్తారు? వాళ్ళు కంట్రోల్ చేసే శక్తి ఉన్నప్పుడు వాళ్ళకి మొత్తం కూడా వాళ్ళ ఆధార్ కార్డు ఇవి సర్వైలెన్స్ మొత్తం కూడా మూమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత కండిషన్స్ ఇస్తున్నారు. ఒక కోర్టులో ఇది చేసినప్పుడు నెక్స్ట్ 2 అయిపోయిన తర్వాత 3వ కేసు బెయిల్ ఇవ్వరు కదా, ఆల్రెడీ ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్కడ వాదించాలి కదా, పోలీసులు అక్కడ చెప్పాలి కదా, నేరస్తుడు అని చెప్పేసి వదిలితే ఇంక నేరం చేస్తాడని చెప్పాలి కదా. మరి కోర్టులో ఎట్లా వస్తున్నారు వాళ్ళు? బెయిల్స్ ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి? వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు? సార్ ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లో ఉన్న ఒక సమస్య ఏంటంటే, ప్రధానంగా మీరు హైకోర్టు న్యాయవాది కనుక ఇట్లాంటి కేసులుంటే రౌడీ షీటర్ మాత్రం చంపేంత